హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక పెద్ద కూతుర్నే పట్టించుకున్నారు మన నాన్న. చిన్న కూతుర్ని ఎందుకు పట్టించుకోలేదంటారు? బయటికి వెళ్ళాక అర్థమైందా ఆమె ఫస్ట్ ప్లేస్లో పెట్టింది, నేను అందుకే అంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఆడాను అని చెప్పేసి. బట్ దట్ ఈస్ నాట్ ఫేర్ కదా. తనుజ వల్ల కూడా అసలు బాండ్ స్టార్ట్ అయిందే తనుజ గారి వల్ల. మరి తనుజ గారిని ఎందుకు ఇంకా ఆ సేఫ్ గేమ్ కానీ లేకుంటే ఆ బాండ్ కానీ ఆయన అట్లానే చూపిస్తున్నాడు, ఆ ఎఫెక్షన్ అనేది. మేబీ తనుజ గారు టాప్లో ఉన్నారనే నాకైతే అట్లానే అనిపించిందండి. ఇప్పుడు బయటికి వెళ్ళాక బాండ్స్ మేబీ దివ్యానిక్త గారు వల్లే బయటికి వెళ్ళారు, కానీ అది మీ మిస్టేక్ కదా. దివ్యానిక్త గారు వచ్చి ఫస్ట్ ప్లేస్లో పెట్టగానే ఓవర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అయింది మీరు, నాట్ దివ్యానిక్త గారు కదా. దివ్యానిక్త గారికి ఆబ్వియస్లీ వైల్డ్ కార్డ్కి వచ్చినప్పుడు అది గేమ్ స్ట్రాటజీ. బట్ ఇవాళ ఆమె చేసిన పనికైనా ఆమె ఏడ్చిన విధానానికైనా అది రియల్ బాండా, నిజంగానే అంత ఎఫెక్షన్ కలిగిపోయిందా ఆమెకి బర్నీ గారి మీద అని చెప్పి అనిపించేసింది. సో నాకు ఎక్కడో అది ఆమెకే బ్యాక్ ఫైర్ అయింది. మళ్ళీ ఇంకా అదే ట్రాక్లో ఉంటే మళ్ళీ బర్నీ గారు లోపలికి వచ్చాక దివ్యానిక్త గారు ఇంక సర్దేసుకోవటమే బ్యాగ్ నెక్స్ట్ వీక్. ఈ వీక్ నామినేషన్స్ లేరు కాబట్టి సేఫ్, కానీ నెక్స్ట్ వీక్ మాత్రం వస్తారు. అదే కంటిన్యూ అయితే మాత్రం దివ్యానిక్త గారు మీరు స్ట్రాంగ్, అది క్లియర్గా బర్నీ గారు చెప్పారు, నువ్వు స్ట్రాంగ్ ఎందుకు నా దగ్గరకు వచ్చేసరికి వీక్ అయిపోతున్నావు అని చెప్పేసి. అంటే అది ఇండైరెక్ట్గా మీరు మీకు హింటే అది, మీరు ఇంకా దాన్ని కూడా సీరియస్గా తీసుకోకుండా నాకు పిచ్చి ఈ టైం వచ్చింది కదా ఇవాళ ఆడవాళ్ళని రాసుంది అవన్నీ మీరు చేస్తే ఇంకా మీ కర్మ ఈజ్ అ బూమరాంగ్ అంటారు. సో అదే రిపీట్ అయింది మీకు కూడా నెక్స్ట్ వీక్. సో అది మన తనుజ గారిని మాత్రం చెప్పారు, మాధురి గారితో బాండ్స్ పెట్టుకోవద్దు, నాతోనే కాదు అసలు ఈ ఇంట్లో బాండ్స్ పెట్టుకోవద్దు అంటే తనుజ గారు నాతో ఉండొద్దు అన్న ఆమె ఉంటుంది నాతో అని అంటే మాధురి గారు వచ్చి ముద్దులు పెట్టి ఆమె 2 చప్పట్లు అని చెప్పి అంత లీనియన్స్ ఇవ్వకపోతే అందరూ వచ్చి మీతో ఉంటున్నారా? సంజన గారు అలా ఉంటున్నారా మీతో? మీ ఏదైనా మీరు ఇచ్చే లీనియన్స్ బట్టే ఉంటుంది ఎవడున్నా కూడా. సో అది తనుజ గారు అది అర్థం చేసుకోవాలి. అండ్ ఆమె రాజు వచ్చిన రోజే రాజు అని స్టార్ట్ చేసింది ఎవరు? మీరేగా. మరి ఆమె మీద ఎందుకు అని అంటాం? రాజు అని మీరు మొదలు పెట్టకుండా ఉంటే పోయేది, మీరు స్టార్ట్ చేసి ప్రతిదీ బాండ్స్ ఆఖరి బర్నీ గారినైనా నానా అని అంటాం, మీరు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మాధురి గారి విషయంలో నానా పోయి రాజు వచ్చే డామ్ లాగా మీరు మొదలుపెట్టి ఆమె బెడ్ మీద పడుకుంటే వెళ్ళి హక్ చేసుకొని పడుకోవటం అవన్నీ మీరు మొదలు పెట్టారు. అందుకే ఆమె కూడా అడ్వాంటేజ్ తీసుకుంది, ఆమె స్ట్రాటజీ ఆమె ప్లే చేసింది. మీరు టాప్లో ఉన్నారు కాబట్టి ఆ తనుజ గారికి అర్థం కావాలి. ఇవాళ బర్నీ గారు వచ్చి మాత్రం క్లియర్గా అందరికీ చెప్పాడు, లైక్ బాండ్స్ పెట్టుకోవద్దు, మనది ఎంత రియల్ అయినా మనం బాండ్స్ బయట నుంచి అనుకొని రాలేదు, ఇక్కడికి వచ్చాక ఫామ్ అయినాయి అని చెప్పి. అండ్ ఇమాన్యుయల్ గారు కూడా పవర్ యూజ్ చేయలేదు అని చెప్పేసి చెప్పారు చూసారా, దాన్ని కామెడీగా చేశారు. ఇమాన్యుయల్ గారు కామెడీయే చేశారు. ఆ బాండ్స్ ఫామ్ చేసుకుంది మీరు బయటకు వచ్చేసింది ఇమాన్యుయల్ గారి వల్ల కాదు, మీ గేమ్ ఎఫెక్ట్ అయింది ఆ బాండ్స్ వల్ల. అందుకు బర్నీ గారు అండ్ గౌరవ్ నామినేట్ చేయడం వల్ల మీరు బయటికి రాలేదు, ఇమాన్యుయల్ గారు పవర్ అస్త్రా వాడకపోవడం వల్ల మీరు బయటికి రాలేదు. మీరు వచ్చింది కేవలం ఆడియన్స్ మిమ్మల్ని లాస్ట్ వీకే మీ ఆడియన్స్ నుంచి బయటికి మీకు ఆల్రెడీ డైరెక్ట్ హింట్ కూడా ఇచ్చేసారు, మీరు అలానే ఉంటే బాండ్స్ అని చెప్పేసి మిమ్మల్ని ఉంచబుద్ధి కావట్లేదు ఇంట్లో అని కూడా చెప్పేశారు. ఇంకా అది మీరు మారలేదు, ఇంకా వాటి వెనకాలే వెళ్ళారు కాబట్టి అది మీకు అర్థమై ఉంటుంది బయటకు వచ్చాక. అందుకే దివ్యానిక్త గారిని ఎంత డిస్టెన్స్లో ఉంచాలో అంత డిస్టెన్స్ ఉంచారు. కానీ ఇదే డిస్టెన్స్ తనుజ గారితో ఎందుకు మెయింటైన్ చేయలేదు? ఆమె హైట్లో ఉంది కాబట్టి. ఎవడైనా ఇదే చేస్తున్నాడు, ఇదే పత్తాపారం, తనుజ గారు వెనకాలే తిరగటం. కానీ శ్రీజ గారు వచ్చి మాట్లాడారు చూసారా, విన్నర్కి ఆపోజిట్గా వెళ్తేనే విన్నర్ అవుతారు, అది విన్నర్ మెటీరియల్ అంటే. సో శ్రీజ గారు ఆపోజిట్కి వెళ్ళారు, దట్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. వైల్డ్ కార్డ్గా వచ్చినప్పుడు మీరు బయటికి వెళ్ళి చూస్తే అదే కదా అడ్వాంటేజ్, ఎవరున్నారు ఎవరు ఎలా ఆడుతున్నారని చెప్పేసి. అండ్ శ్రీజ గారు ఆ పాటలో 100% ఇచ్చారు, 1000% కూడా ఇచ్చారు. కానీ గేమ్లోకి వచ్చాక ఏం చేస్తారు అనేది చూడాలి. బయట చూసి రావడం వేరు, లోపలికి వచ్చాక ఆడటం వేరు. సో శ్రీజ గారు అండ్ బర్నీ గారు ఎంటర్ ద హౌస్, కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఉంటారంట. సో మీ విలువైన ఓట్స్ వేసేయండి ఎవరిని ఉంచుతారో. అండ్ ఓన్లీ 1 డేనే ఆ ఓట్స్ కూడా ఇవాళ స్టార్టింగ్ రేపు నైట్ కల్లా ఎండ్ అయిపోతాయంట. సో నాకు తెలిసి ఎక్కడో చూశాను బర్నీ గారు ఇంజూర్డ్ అయిపోయారని చెప్పేసి, ఇంకా శ్రీజ ఈజ్ పర్మనెంట్ అని అనుకుంటున్నాను. బట్ మీరు మనకు కన్ఫర్మ్ అయ్యేంత వరకు మీరు మీ విలువైన ఓట్స్ వేసేయండి. బర్నీ గారు ఉండాలా, శ్రీజ గారు ఉండాలి. సో మనమైతే ఆబ్వియస్లీ గేమ్ని బట్టి ఓన్లీ గేమ్ పర్స్పెక్టివ్ శ్రీజ అని అనుకుంటాం. బట్ మీకు ఎవరైనా బర్నీ గారు నచ్చితే బర్నీ గారికి కూడా ఓట్స్ వేసేసుకోండి. అండ్ దాని తర్వాత ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్ మన రాజు ఏడ్చాడు.
ఏడ్చింది. ఐఎమ్ నాట్ గౌరవ్. సో నాకు తెలుసు మాధురి గారు ఏడ్చారు. నాకు తెలిసి నిన్న శ్రీజ గారు ఆ డ్యాగర్ ఇచ్చి రీతు గారి మీద అంతలా ఫైట్ చేశారు కదా. సో దానివల్ల ఆమె ఏడ్చిందేమో, బాండ్స్ వల్ల ఇలా అంటున్నారు అది అంటున్నారు. కానీ అది నిజం కదా మాధురి గారు. మీరు ఎలా పడితే అలా మాట్లాడితే ఎవడున్నాడు అక్కడ పట్టడానికి? వాళ్ళు ఏమన్నా మీ పియ్యాలా, లేకుంటే మీ ఇంట్లో పనిచేసే 15 మంది అనుకుంటున్నారా? పని మనుషులు కానీ సర్వెంట్స్ కానీ? ఎలా పడితే అలా మాట్లాడితే వాళ్ళు ఎందుకు పడతారు? సంజన గారు కూడా ఏడ్చారు. మీరు షటప్ అంటాము, నా సెన్స్ లేదంటాము, బ్రెయిన్ లేదు అని అంటాము. హౌ కెన్ యూ? మీకు ఏం రైట్స్ ఉన్నాయి వాళ్ళ మీద మీరు అలా మాట్లాడడానికి? ఆ ఇన్విజిబుల్ కేప్ అనేది బిగ్ బాస్ ఈ సీజన్లో ఎందుకు కనిపెట్టాడంటే నాకు తెలిసి అది ఇండైరెక్ట్గా మాధురి గారికి వెళ్ళాలని, కొన్ని రోజులు ఆమె సైలెంట్గా ఉండాలని. కానీ మన తనుజ అతి తెలివితో నామినేట్ చేసింది తప్ప. సో నెక్స్ట్ వీక్ అయినా ఇంకో 2 వీక్స్లో ప్లాన్ చేస్తాడేమో మాధురి గారు ఉంటే, ఇన్ కేస్ ఈ నామినేషన్స్లో సేవ్ అయితే. నాకు తెలిసి సేవ్ చేస్తారులేండి. మన ఇంకో రాజు గారు ఉన్నారు కదా బయట. సో జోక్స్ అపార్ట్, ఆమె గేమ్ బాగా ఆడుతుంది, కానీ లూజ్ టంగ్ అనేది మానేయాలి. ఇద్దరు సంజన గారు అండ్ మాధురి గారు. సో ఆమె ఏడ్చింది. దాని తర్వాత సృష్టి వర్మ గారు వచ్చేసారు. నిన్న 4 మెంబర్స్ అయిపోయారు కదా, ఇవాళ 2 మెంబర్స్ వచ్చారు. సృష్టి వర్మ గారు వచ్చి డిమోన్ పవన్ గారిని డ్యాగర్తో నామినేట్ చేసింది. సో డిమోన్ పవన్ గారికి ఇంకా క్లారిటీ రావాలి. కానీ ఇవాళ ఏదైతే వాళ్ళిద్దరి మధ్య మెచ్యూరిటీ ఉంది, డిమోన్ పవన్ గారికి రీతు గారికి ఇద్దరికి మెచ్యూరిటీ ఉంది, ఎప్పుడు ఏది మాట్లాడితే ఎలా వెళ్తుంది అని చెప్పేసి. కానీ డిమోన్ పవన్ గారు ఏంటంటే ఒక 1% ఆమెకి లైక్ రీతు గారిని సపోర్ట్ చేస్తున్నారు. రీతు గారు మాత్రం గేమే ముందు, గేమ్ తర్వాతే నాకు డెమోన్ అనే ఆ క్లారిటీ ఆమెకుంది. సో అందరూ అదే చెప్తున్నారు, ఖండ బలం ఉంది కానీ బుద్ధి బలం లేదని చెప్పి. సో డిమోన్ గారికి మంచి ఇన్పుటే సృష్టి వర్మ గారు ఇచ్చింది. అండ్ నామినేషన్స్లోకి రావటం కూడా డిమోన్ పవన్ గారికే మంచిది. లైక్ మళ్ళీ ఓట్ బ్యాంక్ అనేది ఫామ్ అయిపోవటం. సో కొంచెం మన బిగ్ బాస్ కానీ నాగార్జున కానీ లేపడానికి ట్రై చేశారు చూసారా, డెమోన్ బాగా ఆడుతున్నావు, ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ఫీల్ అయ్యావు రీతు గారి దగ్గర నుంచి, అది ఇదని. అండ్ అప్పుడు ఆ బోర్డు కూడా పవన్ కళ్యాణ్ గారికి వేసారు, ఫ్యాక్ట్స్ మాట్లాడారు డిమోన్ పవన్ గారు. సో కొంతమందికి అది నచ్చే ఉంటుంది. డిమోన్ పవన్ గారు నామినేట్ చేశారు. దాని తర్వాత డ్యాగర్ ఏమో రాముకి ఇచ్చారు. రాము వచ్చి గౌరవ్ గారు నామినేట్ చేశారు. చెప్పిన రీజన్ అస్సలు నాకు అంత వ్యాలిడ్ అనిపించలేదు. జస్ట్ ఒక 20% వ్యాలిడ్, 80% ఇన్వాలిడ్లా అనిపించేసింది. ఏంటంటే ఇంకో కెప్టెన్ ఏం చేస్తున్నాడు అని మాట్లాడారు. బట్ రాము తర్వాత చెప్పింది ఏంటంటే, నీకు ఫ్యాన్స్ ఉన్నారు, నీకు ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వాలంటే, బట్ ఇండైరెక్ట్లీ అది కరెక్టే. కానీ డైరెక్ట్ ఇప్పుడు ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకుండా అతను ఎలిమినేట్ అయిపోతే రీజన్ లేకుండా ఎలిమినేట్ అయిపోయినట్టే కదా. అది రాము గారు ఆలోచించాలి కదా. కానీ అది రాము గారు స్ట్రాటజీ చేసి ఉంటారు. ఎందుకంటే 2 వీక్స్ నుంచి ఆయన బాటంలో, లాస్ట్ వీక్ చూపించలేదు కానీ ఆయనే బాటంలో ఉన్నాడు. గౌరవ్ వస్తే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ నుంచి సాయం చేయకూడదు. మాధురి గారు ఆల్రెడీ నామినేటెడ్, ఇంకెవరున్నారు? నిఖిల్, లేకుంటే ఇంక అంతే కదా. ఆయేషా గారు వెళ్ళిపోయారు, రమ్య గారు వెళ్ళిపోయారు, 4 మెంబర్స్ అక్కడ. గౌరవ్ గారు ఒకళ్ళు, ఇంకెవరైనా ఉన్నారంటారా? మొత్తం 6 మెంబర్స్ వచ్చారు. ఆయేషా గారు లేరు, రమ్య గారు లేరు, సాయి గారు లేరు. సో మాధురి గారు నామినేటెడ్. ఇంకెవరుంది? గౌరవ్, నిఖిల్. సో గౌరవ్ గారిని నామినేట్ చేశారు ఈ రీజన్ పట్టుకొని. నిఖిల్ గారి దగ్గర ఇంకేం రీజన్ లేదు కదా. సో గౌరవ్ నామినేట్ చేశాడు. గౌరవ్ సేవ్ అయి ఉంటే అది ఆయనకి ప్లస్, లేకుంటే ఎలిమినేట్ అయితే ఇంకేం లైక్ ఒక మంచి కంటెండర్ని పోయినట్టే. లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడటమైనా, ఏదైనా నిజం చెప్పడం, ఫస్ట్ అబద్ధం కాకుండా నిజం మాట్లాడటము. సో ఓట్ బ్యాంక్ ఫామ్ అవ్వకపోతే మంచి కంటెస్టెంట్ వెళ్ళిపోయినట్టే కదా రాము గారు. సో అది ఇండైరెక్ట్గా స్ట్రాటజీనే ప్లే చేశాడు ఆయన వెళ్ళిపోకుండా. సో చూద్దాము గౌరవ్ గారు సేవ్ అవుతారా లేదా, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ బయట ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ బర్నీ గారు వచ్చేసారు. మన నాన్న ఎంటర్డ్ ద హౌస్. సో ఇంకొద్దులేండి నాన్న అంటాం కూడా. మరి ఆయనకు ఒక క్లారిటీ వచ్చి బాండ్స్ వద్దు అని చెప్పి వెళ్ళారు కదా, మనం కూడా బర్నీ గారే అని పిలుద్దాం. ఆయన దివ్య గారు, తనుజ గారు అని పిలుస్తున్నారు కదా. సో బర్నీ గారు వచ్చేసి సంజన గారు నామినేట్ చేశారు. మీరు రూల్స్ ఫాలో అవ్వరు, రూల్స్ ఇక్కడ మెయిన్ పాయింట్, బర్నీ గారు రాకముందు ఎప్పుడైతే రాము గౌరవ్ గారు నామినేట్ చేస్తుంటే గౌరవ్ గారు అదే అన్నారు, రాము సేవ్ అయినప్పుడు నేనే ఒక ఫ్రెండ్ లాగా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను అని. మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక మాట అన్నారు, నా తమ్నేల్లో కూడా పెట్టుంటా. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఫ్రెండ్ అయితే నామినేట్ చేయకుండా ఉన్నారు కదా, మీరేం చేశారండి? ఏ ఫ్రెండ్ని నామినేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు? మీ దగ్గర రీజన్స్ ఉన్నా కూడా ఇందుకే ట్రోల్ అయిపోతున్నారు. మీరు రాము గారిని అన్నారు ట్రోల్ అయిపోతానని. మీరు ఏ ఫ్రెండ్ని నామినేట్ చేశారు? మీరు ఒక్క ఫ్రెండ్ అయినా నామినేట్ చేశారా మీరు?
లేదు. అండ్ మీరు చెప్తున్నారు ఎండ్ ఆఫ్ ద డే ఫ్రెండ్ అయితే నామినేట్ చేయకూడదా అని చెప్పేసి. సో దట్ నాకు అది నచ్చలేదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. సో ఇంకా బర్నీ గారు వచ్చి సంజన గారు నామినేట్ చేశారు, రూల్స్ బ్రేక్ చేశారు, మీరు సాక్రిఫైజెస్కి వాల్యూ ఇవ్వరు అని చెప్పేసి, అండ్ లాయల్గా ఉండరు అది ఇదని. బట్ సంజన గారు ఇక్కడ ఏమన్నారంటే సాక్రిఫైస్ చేసిన రీతు గారైనా, బర్నీ గారైనా, తనుజ గారైనా, ఇమాన్యుల్ గారికైనా ఎవ్వరికి ఎదురు వెళ్ళలేదంట. ఓన్లీ తనుజ గారు, ఓన్లీ బర్నీ గారికి ఎదురు వెళ్ళి గొడవలు పెట్టుకుందంట. తనుజ గారికి ఏం చేశారు మీరు? ఫుడ్ మానిటర్ బ్యాడ్జ్ లాగేసుకోలేదా సంజన గారు? అది మీరు మర్చిపోయారా? మీరు ఫుడ్ అంత గోల చేసి ఫుడ్ మానిటర్ బ్యాడ్జ్ లాగేసుకున్నారు, అది గుర్తులేదా మీకు? ఎన్ని మాటలు అన్నారు. రీతు గారికి అగెన్స్ట్కి వెళ్ళారు, ఇమాన్యుల్ గారు ఒక్కరికి ఏం అనలేదు అనుకుంటా. బర్నీ గారు అగెన్స్ట్ వెళ్ళారు, రీతు గారు అగెన్స్ట్ వెళ్ళారు, తనుజ గారి దగ్గర ఫుడ్ మానిటర్ బ్యాడ్జ్ లాగేసుకున్నారు. మీరేమి ఇచ్చారు వాల్యూ సాక్రిఫైజెస్కి సంజన గారు? సో సంజన గారు మాట్లాడిందంతా అసలు నాకైతే అసలు జస్టిస్ అనిపించలేదు, లైక్ అంత వ్యాలిడ్ అనిపించలేదు ఆమె మాట్లాడింది. సో బర్నీ గారు ఆ డ్యాగర్ ఇస్తుంటే దివ్యానిక్త గారు ఉండి నాకు కావాలి డ్యాగర్, మీకు కావాలంటే పక్కకు తీసుకెళ్ళి మాట్లాడతారంటే, దివ్యానిక్త గారు ఎలా ఉన్నారంటే ఈయన నా అన్నయ్యే కదా, లేకపోతే మా నాన్నే కదా అని అన్నట్టున్నారు. కానీ ఆయన బయట నుంచి వచ్చారు, చూసి వచ్చారు అనేది ఆమెకి ఇంకా అర్థం కావట్లేదు. సో బర్నీ గారు వెళ్ళి నిఖిల్ గారికి ఇచ్చారు. ఇక్కడ నిఖిల్ వచ్చి తనుజ నామినేట్ చూసారా, అది నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఒక ఆబ్వియస్లీ సీరియల్స్ నుంచి వస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారో మనకు తెలిసి. ఫస్ట్లో కూడా చూసాం నిఖిల్ గారు వెళ్ళి తనుజ ఎలా తనుజ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే తనుజ ఎలా ఆడుతుంది, ఏది తనతో మాట్లాడటం. ఆబ్వియస్లీ సీరియల్ అన్నప్పుడు లైక్ ముందే తెలిసిన మనుషులు కాబట్టి వెళ్ళి మాట్లాడతారు. బట్ నిఖిల్ గారు వచ్చి తనుజ గారు నామినేట్ చేశారు చూసారా, దట్ ఈస్ ద గేమ్. సో నిఖిల్ గారికి అది 1 వీక్లోనే అర్థమైంది. వీకెండ్ ఎపిసోడ్లో చెప్పారు కదా మీరు కట్అవుట్ ఉంది కానీ కనిపించట్లేదని చెప్పేసి. సో తనుజ గారు నామినేట్ చేసి మీరు ఇమాన్యుల్ని అలా అడగటము నా బాగాలేదు, మీరు ఏం గేమ్ ఆడారు అసలు. తనుజ గారు నువ్వు నామినేట్ చేసే ముందు నువ్వేం గేమ్ ఆడావో, నువ్వేం గేమ్ తెలుసుకున్నావో, నువ్వేం ఆడావో అని చెప్పడం. మీరేం గేమ్ ఆడారు తనుజ గారు? అందరు సపోర్ట్ లేకుండా ఒక్కరు సపోర్ట్ అలా లేదు. ఈవి కూడా డబ్బులు సపోర్ట్ సుమన్ శెట్టి గారు కదా చేసింది. తనుజ దివ్యానిక్త గారు ఎక్కడ చేశారు? దొంగతనం చేసింది సుమన్ శెట్టి గారు. ఆమె ఏం గేమ్ ఆడింది? చెప్పు పెట్టే గేమ్ తప్ప. అది అందరూ ఆమె గేమ్ ఆడింది అంటే ఆమె కాదు దొంగతనం చేసింది, సుమన్ శెట్టి గారు దొంగతనం చేసింది. సో నాకైతే గేమ్ తనుజ గారు జస్ట్ పంచను అని చెప్పి ఆ డిస్కషన్ చేశారు తప్ప దొంగతనం చేసింది ఆమె కాదు, డబ్బులు దాచింది ఆమె కాదు, డబ్బులు దాచింది మళ్ళీ దివ్యానిక్త గారు. సో మీ అందరికి తెలియాలి ఆమె ఏం గేమ్ ఆడిందో. సో నిఖిల్ గారు అది చెప్పి నామినేట్ చేయటం దట్ ఈస్ గుడ్ ఫ్రమ్ నిఖిల్ నాయర్ గారు, నైస్. సో ఫైనల్లీ తనుజ గారు నామినేట్ చేశారు. అండ్ దివ్యానిక్త గారు కూడా నామినేట్ చేస్తారంట. తర్వాత చెప్తున్నారు బర్నీ గారికి నాకు ఇవ్వచ్చు కదా, నేను ఇన్ని వారాలు మీరు ఉన్నారని నేను నామినేట్ చేయలేదా అని అంటే, ఫ్రెండ్ అయితే నామినేట్ చేయాలి దివ్యానిక్త గారు. నెక్స్ట్ వీక్ చూద్దాం. మీరు సేవ్ నామినేషన్స్లో లేరు కదా, నెక్స్ట్ వీక్ మీకు బిగ్ బాస్ మన ఆపర్చునిటీ ఇస్తే ఎవరిని నామినేట్ చేస్తారో చూద్దాం. సో బర్నీ గారు వెళ్ళి ఇంకా వీళ్ళిద్దరు ఎంటర్ అయిపోయాక కాసేపు బ్రేక్ ఇచ్చాడు మన బర్నీ గారు. శ్రీజ గారికి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు. శ్రీజ గారు మాధురి గారు మాట్లాడలేదు, నిఖిల్ మాట్లాడలేదు అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇక్కడ మాధురి గారు ఆ బాత్రూమ్ దగ్గర కూర్చొని సుమన్ శెట్టి గారికి చెప్తుంది, అంత అవసరమా ఆ పిల్ల బయటికి వెళ్ళి నేను వేరే వాళ్ళని కూడా అడిగాను అది ఇదంటే మీరు ఆమె బెలూన్ కట్ చేశారండి. ఆమె బయటికి ఆఫ్టర్ ఆల్ ఒక పేరేంటి అని అన్నందుకే ఆమె బెలూన్ కట్ చేసి ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. మరి ఆ మాత్రం ఉండదా? ఏదో దేవుడి దయ వల్ల మా లాంటి వాళ్ళందరి సపోర్ట్ వల్ల అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిందని చెప్పేసి మేము స్టాండ్ తీసుకొని ఆ పిల్ల మళ్ళీ ఇంటికి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యింది. ఎన్ని డ్రీమ్స్తో వచ్చి ఉంటుంది జాబ్ మానేసి బిగ్ బాస్ హౌస్కి. అలాంటి ఆమెని మీరు అన్ఫేర్ ఎలిమినేషన్ చేసి ఆ మాత్రం ఉంటుంది. సో నాకైతే తప్పేమనిపించలేదు ఫ్రమ్ శ్రీజ గారు. అండ్ మాధురి గారు ఇప్పుడన్నా కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. శ్రీజత గారు ఉన్నారు. అండ్ బిగ్ బాస్ మీరు ఇంకా ఏదేమైనా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోతే ఇలా మాట్లాడుతూ ఉంటే మీరు చూడటానికి కూడా మాకు ఎందుకు చూపిస్తున్నారో ఆ కంటెంట్ ఆమె మాట్లాడే అంత వర్డ్స్ అన్ని కట్ చేసేయండి, మాకు చూపించద్దు. మీరే అదవాలి. ఆమెకు న్యాయం సంచాలకగా చేసినప్పుడు మీరేం మాట్లాడరు. మళ్ళా ఆ పవర్ మాత్రం తనుజ గారికి వెళ్ళేటట్టు చేస్తారు. మీ కళ్ళ ముందే జరిగిన
మీరు పార్షాలిటీగా చూపించి మమ్మల్ని ఎందుకు అంటారు? మేము భరించాలి ఆ మాటలన్నీ వాళ్ళు మాట్లాడేవి. సో దట్ ఈస్ ఫ్రమ్ మాధురి గారు అలా ఫీల్ అయ్యారు. సుమన్ శెట్టి గారు దానికి అగ్రీ చేశారు చూసారు, అది నాకు నచ్చలేదు. చెప్పచ్చు కదా మరి, ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఓకే. మీరు ఆమె ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వక్కర్లా. మరి ఆమె గేమ్ చూసి కదా, సుమన్ శెట్టి గారు ఉన్నారు, శ్రీజ గారు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య గేమ్ ఎవరిది చూసి మీరు ఉంచాలి ఇంట్లో. అక్కడ ఫేర్ డెసిషన్ తీసుకోలేదు, ఇక్కడ శ్రీజ గారు ఆమె నచ్చింది మాట్లాడింది. దాని తర్వాత బోర్డ్స్ ఇచ్చారు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళే ఉంటారని చెప్పి క్లారిటీ ఇచ్చాడు బిగ్ బాస్. అండ్ వాళ్ళకి ఏం మార్చుకోవాలి, వాళ్ళు ఏం మార్చుకుంటే గేమ్ ముందుకు వెళ్తుంది వాళ్ళకి అని చెప్పేసి ఎక్కువ బోర్డ్స్ బర్నీ గారికి వచ్చే, ట్రస్ట్ చేయొద్దు, మీరు గేమ్లో బాండింగ్స్ పెట్టుకోవద్దు, దాని తర్వాత వేరే వాళ్ళకి ఈజీగా కప్పిచ్చేసి వెనకాల ఉండద్దు, లెట్ అదర్స్ విన్, అలాంటి మెంటాలిటీ వద్దు అని చెప్పేసి చాలానే అందరూ ఆల్మోస్ట్ బర్నీ గారికి ఇచ్చారు. ఇద్దరు శ్రీజ గారికి ఇచ్చారు, ఒకటి ఇమాన్యుయల్ గారు అండ్ ఇంకోటి మాధురి గారు. లైక్ ఇమాన్యుయల్ ఏమో ఆర్గ్యుమెంట్ అయితే అవ్వని, బట్ డోంట్ డ్రాగ్ అని చెప్పేసి, ల్యాగ్ చేయొద్దు. దాని తర్వాత మాధురి గారు వచ్చి మైండ్ యువర్ వర్డ్స్. మరి ఇలా మాట్లాడతారా? మైండ్ యువర్ వర్డ్స్ అంటే మైండ్ యువర్ బిజినెస్ అనే కదా. సో దట్ ఈస్ ఫర్ ద ఎపిసోడ్. రేపటి నుంచి ఏం జరగబోతుంది అనేది నేను కూడా చూస్తున్నా. శ్రీజ గారి గేమ్ కోసం ఐఎమ్ రియల్లీ వెయిటింగ్. ఆమె ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ట్రస్ట్ చేసిద్దా? ఆమె గేమ్ ఎలా మార్చిద్ది? పవన్ కళ్యాణ్ గేమ్ది ఎలా మార్చిద్ది? ఆమె గేమ్ ఎలా ఆడిద్ది అనేది చూద్దాము. మన హోప్స్ దయచేసి నిరాశ చెయ్యొద్దు శ్రీజ గారు. మేము చాలా హోప్స్ ఉన్నాయి, బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి. అండ్ చిన్న టపాకాయ లక్ష్మీ బాంబు ఉంటుంది చూసారా, అలాంటి క్యారెక్టర్ దమ్ము శ్రీజ గారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ బ్లాస్ట్. గెట్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్. మన దివ్య నిఖిత గారు డైలాగ్ చెప్పాలి శ్రీజ గారు. సో చూద్దాము ఎవరు కెప్టెన్ అవుతారు, ఏం టాస్క్లు పెడతాడు మన బిగ్ బాస్. ఈసారన్నా మంచి టాస్క్లు పెడతాడా, లాస్ట్ వీక్ లాగా బోరింగ్ టాస్క్లు పెడతాడా? అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. మీట్ యూ గైస్. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు కనెక్ట్ అవుతుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు మై వీడియోస్. బాయ్ గైస్, గుడ్ నైట్.